ఒక 2 విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2 వేరు వేరు సంఘటనలే అయినప్పటికీ సిమిలారిటీ ఉందనిపిస్తుంది. క్రైమ్ యాంగిల్‌లో చూస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం. జనవరి 30వ తేదీ సంఘటన కావచ్చు, జనవరి 31వ తేదీన. సో పేర్లలో కూడా చాలా దగ్గర పోలిక ఉంది. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరేమో హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇంకొకరేమో సో ట్రైన్కి అడ్డంగా నిలబడి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏం కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, ఈరోజు అందరినీ కలిచివేస్తుంది కదా. 2 గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఈ విజయలక్ష్మి అనేసి ఆమె వయసు వచ్చి 27 సంవత్సరాలు. ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె కూడా నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఇది పోలీసుల కథనం ప్రకారమే చెప్తాను. నిజంగా దాని వెనుక ఇంకేం కథ ఉందనేది పక్కన పెడితే ఈరోజు ఆత్మహత్యల్ని చాలా తేలికగా తీర్చి పారేస్తున్న వైనం చూస్తున్నాం. సో ఈ 27 సంవత్సరాల విజయలక్ష్మి ఆదిలాబాద్ జిల్లా బైన్సాకు చెందిన ఆమె హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది. ఆ ఉన్న ప్లేస్ నుంచి ఒక ర్యాపిడో మాట్లాడుకొని సో ట్యాంక్ బండి మీద ఒక అన్నమయ్య విగ్రహం దగ్గర తిరిగి అక్కడి నుంచి ఆమె ట్యాంక్ బండిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏం చెప్తున్నారు అంటే, తనకు ఒక తండ్రి లేడు, ఒక మానసిక స్థితి సరిగ్గా లేని తల్లి ఉంది, చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకే ఉంది. సో 27 సంవత్సరాలు వచ్చిన నేపథ్యంలో బంధువులు ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తారు. అయితే ఈమె ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే, మా తల్లి మానసిక స్థితి బాగాలేదు కాబట్టి మా తల్లిని నేనే చూసుకోవాలని డిమాండ్ పెట్టడంలో ఎవరు కూడా ఈ పెళ్లికి నిరాకరించలేదు. సో ఈ స్థితిలో ఇంకా నాకు భవిష్యత్తులో పెళ్లి కాదేమో అనేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం. ఓకే సరే, కానీ ఇక్కడ తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తన తల్లి ఒంటరి అవుతుందేమో, తన తల్లిని చూసుకునేవారు లేరేమోనే కదా ఆమెకు కండిషన్ పెట్టింది పెళ్లి చేసుకోవడానికి. సో అలాంటప్పుడు ఆమెకి ఈ కండిషన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది కదా. నిజంగా అంతేనా? బేసిక్ లాజిక్ అమ్మాయి మిస్ అయిందా ఒకవేళ విజయలక్ష్మి? లేకపోతే వీళ్ళ సూటిపోటి మాటలు, ఎందుకంటే పెళ్లి సంబంధాలు చూస్తారు కదా, ఎంతసేపు మీ అమ్మ అంటున్నావు కదా, లేకపోతే నేను ఎవడు ఇట్లయితే చేసుకుంటాడు, నీ వెనక ముందు ఎవడు ఉన్నాడు, ఇట్లాంటి మాటల వల్ల చేసుకుందా, లేకపోతే దీని వెనుక ఇంకెవరైనా హరాస్మెంట్ ఉందా, ఏముందా? ఈ కోణం ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో చలో, ఆమె కేవలం తన తల్లి వల్ల ఆత్మహత్య చేసుకుందని ఒక కథనం చదువుతున్నాం. దాంతోపాటుగా ఈరోజు ఒక 39 సంవత్సరాల ఉప్పల్కి చెందిన విజయశాంతి రెడ్డి, ఆమెకి 2 పిల్లలు. ఆమె కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు, సొంత ఇల్లు ఉంది, మంచికి 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయి అబ్బాయి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఒకరు ఫస్ట్ ఇయర్ ఒకరు సెకండ్ ఇయర్, అంతా బాగుంది. కానీ వాళ్ళ భర్త అక్కడ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు, 4 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతున్నాడు. సో తను మాత్రము చాలా అగ్రెసివ్, అంటే ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా తను ఒక్కతే ఆత్మహత్య చేసుకుందంటే అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆ 2 పిల్లల్ని ఒప్పించి ఆమె ట్రైన్కి అడ్డంగా నిలబడి సో ఆమె ఆత్మహత్య చేసుకుంది. సో దీని వెనుక కూడా మిస్టరీ బయటపడట్లేదు. కేవలం వాళ్ళ సూసైడ్ నోట్స్ ఏమీ బయటపడలేదు. కేవలం ఎక్కడో ఒక పేపర్ మీద, పార్కింగ్ పేపర్ మీద నా చావుకు ఎవరూ కారణం కాదు అనేసి రాసి పెట్టిందని చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి టోటల్గా మొత్తం కూడా ఒక సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇదే వార్త ఫుల్ వైరల్గా మారింది, ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అసలు దాని వెనుక ఏంటన్న విషయం బయటకు వస్తలేదు. కానీ ఏ కష్టం లేకుండా, ఏది లేకుండా కేవలం ఒంటరితనం మాత్రం ఫీల్ అయ్యే ఆమె ఆత్మహత్య చేసుకుందా? నిజంగా ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల పోలీసులు కూడా ఎవరిని గట్టిగా విచారించే ప్రయత్నం లేదు. 4 సంవత్సరాల నుంచి ఆయన దుబాయ్లో ఉంటున్నాడు భర్త. ఆయన కూడా నా భార్య దేవత, నా భార్య ధైర్యవంతులు, చాలా మంచిదని వాళ్ళు చెప్తారు, లేకపోతే వాళ్ళ అత్త బావులు అట్లనే చెప్తున్నారు, ఇక్కడ చూస్తే వాళ్ళ అమ్మ అట్లే చెప్తుంది, వాళ్ళ తమ్ముడు అట్లే చెప్తారు. మరి అన్నీ మంచిగా ఉంటే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఈ కారణం మీద దృష్టి పెట్టడానికి కానీ ఎవరినన్నా గట్టిగా, చాలామంది కామెంట్స్లలో పెడుతున్నారు, ఆ భర్తనే గట్టిగా ఇంట్రాగేటో లేకపోతే ఇంకేదో చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది కదా అంటారు. లేదు, ఏదన్నా డబ్బుల విషయంలో కాన్స్పిరెన్సీ జరిగిందా, లేకపోతే దానివల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే తల్లి ఇంట్లోనే ఉంటుంది, తమ్ముడు ఉన్నాడు, మరదలు ఉంది, అయినప్పటికీ కూడా ఆమె ఒంటరిగా ఫీల్ అయింది. ఒకవేళ ఒంటరితనం ఫీల్ అయితే దేనికోసం ఫీల్ అవ్వాలి? ఇప్పుడు వాళ్ళ భర్త అంటే ఇద్దరి ఒక అండర్స్టాండింగ్ వల్లనే, వేరే భార్య విదేశాలకు పోవాలన్నా కూడా, భర్త విదేశాలకు పోవాలన్నా కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ మీదనే జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఈమె ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన అంశం ఎందుకు వస్తుంది? దెన్ బాగా చదువుకున్నామే, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఆమె కూడా ఒక టీం లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఎంత ఆమెకు అవగాహన ఉంటుంది. నిజంగా ఇంత పిరికి పంద చర్యగా ఎందుకు చేసుకుంది అనే దాని మీద ఎవరు కూడా ఆ విషయం పైన, ఇటు తల్లిదండ్రులు కానీ, అటు భర్త కానీ, లేకపోతే అత్తమామలు కానీ, ఎవరు కానీ
దీన్ని తేల్చండి అనేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవరికి తోసింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ నిజంగా దేనికి ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండు వేరు కథలు. అక్కడ విజయలక్ష్మిది వేరు కథ, ఇక్కడ విజయశాంతి రెడ్డిది వేరు కథ. కానీ రెండు ఆత్మహత్యలు, పరిస్థితులు వేరు. కానీ రెండు పరిస్థితులలో కూడా ఏ విషయం కూడా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. సీసీటీవీ ఫుటేజ్ కనపడుతుంది. ఆమె ఇష్టంతో ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు మరి ఏం చెప్పి ఒప్పించిందనే విషయం పైనే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి చూడ్డానికి. కానీ ఎందుకు? కేవలం డిప్రెస్ అయి ఒంటరితనమేనా? ఒకవేళ డిప్రెస్ అయినా ఒంటరితనమైనా ఆ ఒంటరితనం ఎందుకు వచ్చింది? భర్త ఉన్నాడు, పోనీ భర్త లేడు, భర్తతో విడాకులైంది కాబట్టి ఆమె డిప్రెస్ అయిందంటే అర్థం ఉందని, అంటే రకరకాల కోణాలని విశ్లేషిస్తారు. కానీ నిజంగా ఈ అంశాలు బయటకు వస్తాయా? అక్కడ ఆమె ఎందుకు పూర్తి స్థాయిలో అసలు ఏ నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుంది, ఇక్కడ ఈమె ఇద్దరి పిల్లలతో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేసి, నిజంగా ఒంటరితనంలోనే డిప్రెషన్కి లోనైందా? ఆ ఒంటరితనంలో డిప్రెషన్కి లోనై ఉంటే ఏ ఒక్క విషయం కూడా తన భర్తకు కానీ, లేదా ఇటు పిల్లలకు కానీ, లేదా ఇటు తమ్ముడికి కానీ, వాళ్ళ అమ్మకి కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పుకోకుండా ఉండిందా? మెయిన్ డిప్రెషన్ దేనికి వచ్చి ఉంటుంది? పిల్లల విషయంలో. పిల్లలు బాగా చదువుకోలేకపోయినా, లేకపోతే పిల్లలు ఏదైనా చెడు మార్గాల్లో పట్టినా కూడా ఉంటుంది. అది అంతా బాగుంది, పిల్లలు చాలా క్లేవర్స్ అట, బాగా చదువుతారట. భర్త సౌదీలో ఉన్నాడు, భర్త సంపాదిస్తున్నాడు. మరి కారణం ఏంటి? ఒకవేళ డిప్రెస్ ఒంటరితనం అంటే భర్త తనకు లేడని ఫీల్ అయిందా? బిహైండ్ ద వాళ్ళ హస్బెండ్ వెనుక ఏమన్నా సీక్రసీ దాగి ఉందా? సో ఇంతకు మించిన వ్యవహారాలు గట్టిగా ఏం తెలుస్తలేదు. అక్కడి నుంచి కనీసము వాళ్ళ అమ్మనో లేకపోతే భర్తనో కనుక దీనిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఇంత ఘోరంగా, ఇంత ధైర్యంగా చేసుకుంది అనేసి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి వెల్లడించాలని కోరుకుంటే ఏమో నిజాలు బయటికి రావచ్చు. లేకపోతే ఇది ఉత్తిగా ఇంకొక 2 రోజులు మీడియాలో నాని ఈ కథ కూడా సమాప్తమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.